అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలుగా ఉండి రాయలసీమ గురించి ఏనాడు మాట్లాడని వైసీపీ నేతలు అధికారం కోల్పోగానే రాయలసీమ గురించి, రాయలసీమ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాయదుర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. గత 5 ఏళ్లు జగన్కు బానిసలుగా బతికిన దద్దమ్మలకు రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులో జరుగుతున్న పనులు సైతం ఆపేసిన వారు మీరు కాదా అని కాలం నిలదీశారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏనాడు రాయలసీమ ప్రయోజనాల గురించి కానీ, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ నోరు మెదపని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాజీలు అయిన తర్వాత రాయలసీమ పైన కొత్తగా ప్రేమ వలకబోస్తూ ఉన్నారు. ఇప్పటికే మదనపల్లి, తిరుపతిలో వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన, రాయలసీమ ప్రాజెక్టుల పైన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈరోజు అనంతపురంలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుల్లో మెజారిటీ 2019-24 మధ్యకాలంలో ప్రజాప్రతినిధులుగా పదవులు వెలగబెట్టిన వాళ్ళే ఉండడం విశేషం. 5 సంవత్సరాలు రాయలసీమ భవిష్యత్తుకు సమాధి కట్టిన వాళ్ళు, 5 ఏళ్ళు రాయలసీమ గొంతును తడిలేని గుడ్డతో కోయడానికి విశ్వప్రయత్నం చేసిన కసాయి మూక ఈరోజు రాయలసీమ పైన మొసలి కన్నీళ్లు గారుస్తూ ఉంది. వీళ్ళ సమావేశాలు చూస్తే ఇదే అనిపిస్తుంది ఎవరికైనా. అధికారంలో ఉన్నన్నాళ్ళు జగన్కు బానిసలుగా బతికి, జగన్ను పల్లెత్తు మాట కూడా అనలేకుండా, జగన్మోహన్ రెడ్డి దగ్గర రాయలసీమ గురించి ప్రస్తావనే చెయ్యలేని దద్దమ్మలు ఈరోజు రాయలసీమ ప్రయోజనాల గురించో, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించో మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకు అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. జరిగే హంద్రీ నీవా పనులను ఆపేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? అప్పుడు మీరందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు కదా. జరుగుతున్న పనులను నిలిపేస్తే ఎందుకు ఆపేసావు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైనా అసెంబ్లీలో అడిగారా? పార్టీ సమావేశాల్లో మీరు ఈ విషయాన్ని ప్రస్తావించారా? చంద్రబాబు నాయుడు గారు 2017లో తన జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీ పామిడికొచ్చి 1000 కోట్ల రూపాయల జీవోని తెచ్చి హంద్రీ నీవా విస్తరణ పనులు ప్రారంభం చేస్తే 19లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 35 నుంచి 37% పనులు జరిగి ఉంటే మిగతా పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఎందుకు అర్ధాంతరంగా ఆపేసిందని నేను అడుగుతా ఉన్నాను. దాంతోపాటు 6000 క్యూసెక్కులకు పెంచుతామని ఒక చెత్త పేపర్ ఇచ్చి 5 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకొని అసమర్థులు మీరు కాదా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఈరోజు అనంతపురం జిల్లా గురించో, రాయలసీమ గురించో మాట్లాడే హక్కు, అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పదవులు వెలగబెట్టిన కాలంలో రాయలసీమకు తీరని చరిత్రలో ఎప్పుడూ జరగనంత అన్యాయం జరిగింది. మరి ఆ రోజు ఏమీ చేతగాని దద్దమ్మల్లాగా ఉన్న మీరు ఈరోజు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడితే జనం విశ్వసిస్తారా మిమ్మల్ని? ఉండే మర్యాద పోగొట్టుకోవడం కాదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఏదో
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆపేసినారు అని వీళ్ళు ప్రధానంగా అభియోగం చేస్తూ ఉన్నారు. 2021లోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అసలు ప్రాజెక్టు ప్రారంభమే కాలేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది. మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభం చేయలేదు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో భాగంగా కొన్ని పనులను చేస్తున్నాము, ఇది ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే, ఈ పథకం నిర్మాణ పనులు కాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళు అఫిడవిట్ సమర్పిస్తే 2021లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రతిలో స్పష్టంగా చెప్పింది. ఏమని అంటే, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఎనీ వర్క్ ఆన్ గ్రౌండ్ ఆన్ ది గైజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ ది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. ది గైజ్ ఆఫ్ అంటే మీరు సమగ్ర ప్రణాళిక రూపకల్పన ముసుగులో, గైజ్ ముసుగులో ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు అని స్పష్టమైన ఆదేశాలు ఎన్జిటి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వైసీపీ నాయకులారా మీరు సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు 21లో. మరి 21 నుంచి 24 వరకు మీరే ఉన్నారు కదా, ఎందుకు అనుమతులు తెచ్చుకోలేదు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగారు కదా, అయిన దానికి కాందానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కదా, మీ సహకారంతోనే కేంద్రంలో అన్ని బిల్లులు పాస్ అయ్యాయి కదా. మరి దీనికి ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మీరు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోలేదు? ఇది స్పష్టంగా ఉంది. దీంట్లో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు దీన్ని ఇంతవరకు క్లియర్ చేయలేదు, కాబట్టి మీరు డిపిఆర్ ముసుగులో ఎలాంటి పనులు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్. ఈరోజు మీరేం చెప్తారు? 21లో ఆగిపోయిన ప్రాజెక్టును 24లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపేస్తారు? పనులు జరుగుతూ ఉంటేనే కదా ఆపడానికి. ఆగిపోయిన ప్రాజెక్టును మళ్ళా ఆపే వ్యవహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా ఆపగలరు? రాయలసీమ లిఫ్ట్ గురించి గొంతు దించుకుంటున్న అనంతపురం నాయకులు నేను అడుగుతా ఉన్నాను, అనంతపురానికి ఆయువు పట్టైన హంద్రీనివా పనులు ఆగిపోతే నువ్వు మాట్లాడలేదు. యాడో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురం జిల్లాకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు నేరుగా ప్రత్యక్షంగా. అదేదో అక్కడ పోయే ప్రాజెక్టు. నువ్వు ముచ్చుమర్రిని 17 పంపులను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేశారు, ఎలాంటి వివాదాలు లేకుండా. మల్యాల నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేనప్పుడు 790 అడుగుల లోతు ఉన్నప్పటికి కూడా, నీళ్లు ఆ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా నీళ్లు తెచ్చుకునే వెసులుబాటున్న అద్భుతమైన ప్రాజెక్టు ముచ్చుమర్రి.